అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మన ఛానల్లో మీకు రావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అదేవిధంగా నిరుద్యోగులైన మహిళలు కూడా మరి ఏ కోర్సు చదివితే బాగుంటుంది, మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా మరి ఏ కోర్సు చదివితే మాకు భవిష్యత్తులో మంచి లాభం ఉంటుంది అనే అంశంపై ఆలోచిస్తూ ఉంటారు. అందులో దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోతో చేస్తున్నాను. గతంలో నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రీ స్కూల్ అందించాలంటే ఖచ్చితంగా ఉన్నత విద్యార్హతలు ఉండాలి, తర్వాత ట్రైన్డ్ టీచర్లతోనే ప్రీ స్కూల్ నిర్వహించాలని నిబంధనలు అయితే వచ్చాయి. కాబట్టి ప్రతి అంగన్వాడీ టీచర్ ఆయా తమ యొక్క స్టడీని పెంచుకోవాల్సింది, ఉన్నత విద్యార్హతల్ని సాధించాల్సిందే. అందుకోసమే గతంలో అయితే 10th క్లాస్ లోపు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది టీచర్లు ఆయాలు ఉండేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు పూర్తి చేసిన వారు కూడా పనిచేస్తున్నారు. ఇది ఒక సంతోషించదగ్గ విషయం. మహిళలు విద్యారంగంలో ముందుకు పోవడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి అందుకోసమే నిరుద్యోగులైన మహిళలు కానీ మన అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ ఈ కోర్సులు చేస్తే మంచిగా ఉంటుంది. నేటి నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది. ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. 2024-25 సంవత్సరానికి సంబంధించిన 10th క్లాస్ ఇంటర్మీడియట్ 10th క్లాసు మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాల నోటిఫికేషన్ను షెడ్యూల్ను ఏపీ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ విడుదల చేశారు. ఆగస్టు 27వ తేదీ వరకు ఫైన్ లేకుండా మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అప్లై చేసుకోవచ్చు. మరి తర్వాత సెప్టెంబర్ 4 వరకు 200 ఫైన్ కట్టి మీరు 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా మరి ఓపెన్ స్కూల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరి 10th క్లాసు ఇంటర్మీడియట్ సంబంధించి ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. మరి తెలంగాణ అంగన్వాడీ టీచర్లు ఆయాలు, ఏపీ అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఖచ్చితంగా ఈ ఓపెన్ స్కూల్లో ఎవరైనా ఇంటర్ లేకుంటే ఇంటరు, 10th లేకుంటే 10th అడ్మిషన్ అయితే వేసుకోండి. ఈజీగా మీరు పాస్ కావచ్చు, మీకు ఉన్నత విద్యార్థులు లభిస్తాయి. తర్వాత ఈ విధంగా 10th ఇంటర్ పూర్తి చేసిన తర్వాత వెంటనే ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, పీజీ చేయడానికి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా చిన్న చిన్న 1 year కోర్సులు కూడా, డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి. సరే, మీరు 10th పూర్తయిన వాళ్ళు, 10th లేని వాళ్ళు ఓపెన్ స్కూల్లో 10th అప్లై చేసుకోండి. 10th కంప్లీట్ అయిన వాళ్ళు ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ అప్లై చేసుకోండి. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీకి అప్లై చేసుకోండి. ఒకవేళ డిగ్రీ అయిపోయిన అంగన్వాడీ టీచర్లు ఆయాలుంటే వాళ్ళు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీకి కూడా అప్లై చేసుకోండి. ఈ విధంగా మీ యొక్క ఉన్నత విద్యార్థులు సాధిస్తే భవిష్యత్తులో మీకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏ టైంలో ఎలాంటి స్కీమ్ ప్రవేశపెడుతుందో తెలియదు. ఖచ్చితంగా మీరు ఉన్నత విద్యార్థుల్ని పెంచుకోండి. ఎందుకంటే మీరు మీ డ్యూటీలు మీరు చేసుకుంటూ ఈ సండేస్ హాలిడేస్లలో ఈ ఓపెన్ స్కూల్లో కోర్సులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. ఇక చూస్తే ఇక్కడ ప్రోగ్రాంలు ఏమున్నాయంటే, పీజీ ప్రోగ్రాంలు ఏమున్నాయంటే బీఏ తెలుగు ఇంగ్లీష్ మీడియంలు ఉన్నాయి, బీఎస్సీ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం ఉంది. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎంఏ పీజీ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎంఏ సోషియాలజీ సబ్జెక్ట్ అప్లై చేసుకోండి. మంచిగా మనకు భవిష్యత్తులో మంచిగా మనకు అంగన్వాడీ టీచర్లకి ఆయాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎంఏ సోషియాలజీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీని పీజీ అప్లై చేసుకోండి. 2 years ఉంటుంది. ఈ 2 years తర్వాత మీకు ఎంఏ సోషియాలజీ పూర్తయిన సర్టిఫికేట్ వస్తుంది. దాని ద్వారా మీకు భవిష్యత్తులో కొన్ని పోస్టులకు అవకాశం దక్కే అవకాశం ఉంది. సిడిపిఓ పోస్టులకు కూడా ఈ సోషియాలజీ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. సూపర్వైజర్ పోస్టులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కోర్సులు అయితే చేస్తారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇది నిరుద్యోగులైన మహిళలు చేసుకోవచ్చు, తర్వాత అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా చేసుకోవచ్చు. తద్వారా మీరు ఉన్నత విద్యార్థులు పొందడం ద్వారా సమాజంలో కూడా మీ యొక్క హోదా పెరుగుతుంది. మన గ్రామస్తులకు, లబ్ధిదారులకు కూడా మా టీచరు, మా ఆయా మంచి చదువుకున్నారు అనేటువంటి మీ మీద నమ్మకం వస్తుంది. అప్పుడు మీ స్కూళ్ళకి, మీ అంగన్వాడీ కేంద్రాలకి పిల్లల్ని కూడా పంపించే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్వహించే వివిధ పరీక్షల్లో కూడా మనం సక్సెస్ అయ్యి మనం ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అవకాశం ఉన్నవారు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో చేశాను. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.